ఊరుకో డార్లింగ్, ఊరుకో. ఏమండే నాలుగు నిప్పెట్టి ఏడుస్తున్నారా? ఆడి కథ విని ఏడుస్తున్నారా? ఊరుకోండి, ఏముంది అక్కడ? తర్వాత చెప్పు తెగుద్ది. మీరు కథ చెప్పండి. ఆ రోజు భేతాళ పౌర్ణమి, భూతాలు ప్రేతాలు శోభనం చేసుకునే రోజు. రంజనికి ప్రసాద్ మీద ప్రేమ బాగా ముదిరింది. ప్రసాదు, ఏంటో ఈ దయ్యం డ్రెస్? ఇవాళ బేతాళ పౌర్ణమి. అడుగుతున్నావా చెప్తున్నావా? చెప్తున్నాను. నాకెందుకు చెప్తున్నావు? మనిద్దరం కలిసి పూజ చేయాలి. దేనికి? ఈ రోజు పూజ చేస్తే పూజ చేసిన వారి మనసులోని ప్రేమ ఫలిస్తుంది. అయితే నా మనసులో ప్రేమ ఫలిస్తుందా? ఫలిస్తుంది. అయితే పద. ఒక్క నిమిషం, నీ టోపీ మీద ఏదో పడింది, తలంచు. ఏం చేసావు? చెవు దురద పెడితే గోక్కున్నా. పద, పూజ చేసుకుందాం. సరిగ్గా అదే రోజు అదే టైంకి భేతాళ పౌర్ణమి రంజనితో పాటు కామేశ్వరుని కూడా బాగా దెబ్బతీసింది. స్వాతి వీక్లీలో దాగుడు మూతలు అనే సరసమైన కథ చదివిన కామేశ్వరి దాగుడు మూతలు ఆడుతూ సినిమా చూడడానికి మన్మథరావుని ఎలాగైతేనే ఒప్పించింది. మన్మదా, ఏంటిది గదంతా ఎర్రగా ఉంది? ఇది బేతాళ ప్రేమ మందిరం. మందిరాలు ఎర్రగా ఉంటాయా? నల్లగా కూడా ఉంటాయి చీకట్లో. ఇదేంటి గిలకాయలా? అమ్మో, గ్లాసుల్లో ఏంటి రక్తమా? అవును, ఎర్ర కుర్రాల రక్తం. ఈ బొమ్మ ఏంటి ఇలా ఉంది? ఇది చచ్చిపోయిన మా నాయనమ్మ. ఓహో, మరిదేంటి? మన శోభనపు పట్టె మంచం. పట్టి మంచం ఇలా కూడా ఉంటుందా? అమ్మో, పాము. ఇవి నిజం పావులేనా? అవును. అనుమానమా? లేదు, నువ్వు చెప్తున్నావు కదా. ఓకే. అమ్మో, ఇదేంటి గుడ్ల గోబా? నన్నేం చేయదు కదా? అది నిన్నేం చెయ్యదులే. అమ్మో, నాకేదో పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. చూస్తుంటేనే భయం వేస్తుంది. ఇంక పూజ మొదలైతే ఏమవుతానంటావు? భయపడకు. ఇలాంటి పూజలు చేస్తే నిజంగా ప్రేమ ఫలిస్తుందా? ఫలిస్తుంది. మన ప్రేమ ఫలించడం కోసమే ఈ బేతాళ పౌర్ణమి పూజ ఏర్పాట్లు. భయపడకు. బట్టలు విప్పే. ఎందుకు? పూజ కోసం. పూజ కోసమా? పూజ కోసం అయితే ప్యాంటు మాత్రం విప్పుతాను, చొక్కా విప్పను. ఆ జుట్టు సంగతి నాకు తెలుసు, కానీ చొక్కా కూడా విప్పే. ఇస్త్రీ నలగకుండా జాగ్రత్తగా బీరువాలో పెట్టు. పూజలో మాట్లాడకూడదు. ఎక్కువ. విశ్వమోహిని, కామిని, తాటకి, శాకిని, అస్త్రాయ జట్ జట్ జట్, వస్త్రాయ ఫట్ ఫట్ ఫట్, భూత ప్రేత పిశాచ బేతాళ మారే భృంభం భడం బం బం. ఇత్తిను. బాగుంది. ఏంటి పుల్లారెడ్డి స్వీట్సా? నిన్న అమావాస్య ఆదివారం అర్ధరాత్రి పంజాగుట్ట శ్మశానంలో మా జగన్మోహిని అత్తయ్య కాలుతున్న చితి మీద జలగలతో చేసిన జాంగ్రీ అది. ఏంటి జలగలతో జాంగ్రీయా? అంతేకాదు, నీ కోసం
పాములతో పాయసం, కప్పలతో కలాకండ్, బల్లులతో బాసంది, గుడ్లగూబ గుడ్లతో గులాబ్ జాములు కూడా చేయించాను. తింటావా? వద్దొద్దు, మా నాన్నకి అసలు షుగరు. ఆయన ఈ కట్లు ఇప్పాయి, నేను మా ఇంటికి వెళ్ళిపోతా. పూజ మధ్యలో వెళితే పుర్రె పగిలిపోద్ది. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటిది? జగము నేలే జగన్మోహిని చెప్పు నా ప్రేమ ఫలిస్తుందా? విశ్వనేలే విశ్వమోహిని చెప్పు నా ప్రేమ ఫలిస్తుందా? తాంత్రిక మాతా తాటకి చెప్పు నా ప్రేమ ఫలిస్తుందా? ప్రేతాల పెద్దమ్మ సాగిని చెప్పు నా ప్రేమ ఫలిస్తుందా? చెప్పండి, చెప్పండి, నా ప్రేమ ఫలిస్తుందా? ఫలిస్తుంది, ఫలిస్తుంది. ఏరా, నేను నిన్నంత గాఢంగా ప్రేమిస్తుంటే నువ్వా మంజు వెనకాల పడతావా? ఇంకోసారి దాన్ని కన్నెత్తి చూసావో వెళ్ళు. నా బట్టలన్నీ కాల్ చేసి ఎలమంటే కట్రాడితే ఎలా వెళ్ళను? ఇది వేసుకొని ఇంటికెళ్ళు. ఇదా? కామేశ్వరి, కామేశ్వరి, నా సన్నిధిలో పడతావా? ఏమండి పట్టేసుకున్నా ఏమండి? ఏమిటి మీ ఒంటి మీద కొత్తగా వెంట్రుకలు మొలిచాయి? ఏమండి? కామేశ్వరి, కామేశ్వరి, పట్టేసుకున్నా. నువ్వు పగటిపూట కొంచెం లావుగా ఉన్నా, చీకట్లో సన్నగానే ఉంటావు. కామేశ్వరి, పట్టేసుకున్నా మళ్ళీ పట్టేసుకున్నా. అమ్మ దొంగ! ఎవడేవాడు? ఏమోనండి, నాకు తెలియదండి. నన్ను కళ్ళకు గంతలు కట్టుకోమని చెప్పి ఇంత మోసం చేస్తావా? చెప్తా నీ సంగతి. ఏంటిడు కొంప తీసి చచ్చా, ఈ విషయం ఏదో తేల్చాలి, తెలుస్తా. హలో. హాయ్ ప్రసాద్. మంజు, నువ్వా? పర్లేదే, నా గొంతు బానే గుర్తుపట్టావు. నేను ఎప్పుడు ఇంతే, ఒకసారి వింటే గొంతు, ఒకసారి చూస్తే చెవులు, ఇట్టే గుర్తుపట్టేస్తా. గుడ్. అయితే సరదాగా ఈరోజు రాత్రికి బయటకు వెళ్దామా? నీ ఇష్టం, నువ్వు ఎక్కడికంటే అక్కడికి, నువ్వు బయటకంటే బయటికి, లోపలికంటే లోపలికి. కానీ నీ ఫ్రెండ్ సంజయ్ని కూడా తీసుకురావాలి. అతను రానంటాడు, నువ్వే తీసుకురావాలి. మనిద్దరం బయటకు వెళ్తుంటే మధ్యలో సంజయ్ ఎందుకు? మన ఇద్దరికి డ్రైవింగ్ రాదు, సో మనకు డ్రైవర్ కావాలి కదా. అవును, కరెక్ట్ కరెక్ట్. నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. సంజయ్, నన్ను ఎత్తుకుని గిరిగిరాతి ముందు పెట్టరా. రేయ్, నీకేమైనా పిచ్చెక్కిందా? రేయ్, మంజు నాకు సెట్ అయిపోయిందిరా. గుడ్, మొత్తానికి సాధించావన్నమాట. ఇవాళ మంజు మన ఇద్దరం బయటికి వెళ్దామా అని అడిగిందిరా. వెరీ గుడ్, వెళ్ళండి. నువ్వు కూడా మాతో పాటు రావాలరా. మీ మధ్య నేనెందుకురా? మంజుకి నాకు కారు నడపడం రాదు కదా, అందుకు. అయితే ఆటోలో వెళ్ళండి. చాలా గొప్ప సలహా ఇచ్చావు గానీ, నువ్వు కూడా మాతో పాటు సినిమాకి వచ్చి మనట్లాగా ఈ సినిమా చాలా సార్లు చూశానని చెప్పి వెళ్ళిపో. మా పని అంతా అయిపోయిన తర్వాత హార్న్ కొడతాను, అప్పుడు వచ్చేది గానే. ఏంటి, హార్న్ కొడతావా? మంజు, నాకు సినిమా కనబట్టలేదు. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ సినిమా నేను చాలాసార్లు చూశాను. పద, వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకొద్దాం. నువ్వే వెళ్ళి తీసుకురా. నోరు మూసుకుని పద. పద.
ఏ చరణ్ హౌ ఆర్ యు మ్యాన్? 2 కూల్ డ్రింక్స్ చెప్పరా. ఏ 2 పెప్సీ. రాకేష్ పడుతున్నాను నేనే కదా. స్టాప్ ఇట్. రాకేష్ ఏ కూల్ డ్రింక్స్ తొందరగా పోయా బాబు. కమ్ ఆన్ బేబీ. మంజు, ఏంటి? మనం ఇక్కడికి ఎప్పుడు వచ్చినా మన చుట్టూ ఉన్న కార్లన్నీ ఊగుతున్నాయి కదా, మనం కూడా మన కారు ఊపుదామా? వాట్? ఆ? ఆ? షట్ అప్. గెట్ లాస్ట్. గెట్ లాస్ట్. ఇడియట్. మంజుకి ఎందుకో కోపం వచ్చేసింది. డోంట్ ఫీల్ షై. చరణ్ కొట్టురా. రైట్ టేక్ ఇట్ ఈజీ. నువ్వు ఈవేళ నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళావు, రేపు నన్ను ఖచ్చితంగా జైలుకి పంపుతావు. నువ్వు ఇక్కడ ఉండేదరా. గెట్ అవుట్, గెట్ అవుట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.